మరో బ్రేకింగ్ అంటుంది. రేపు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఈ పర్యటనలో 35.19 కోట్ల టీటీడీ నిధులతో కొండగట్టులో చేపట్టే విశ్రాంతి గదులతో కూడిన సత్రం, దీక్ష విరమణ మండపాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. కొండగట్టు తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఇలవేలుపు కూడా ఉదయం 10:30 నుంచి 11:30 వరకు శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక కొండగట్టు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సందర్భంలో దేవాలయ అధికారులు అర్చకులతో మాట్లాడితే కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దాంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కొండగట్టు క్షేత్రంలో నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు డిప్యూటీ సీఎం ఆఫీస్ వెల్లడించింది. టీటీడీ ఇచ్చే నిధులతో దీక్ష విరమణ మండపంతో పాటు 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2,000 మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం సిద్ధం కానుంది. ఇక ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన తర్వాత జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రేణులతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. ఇటీవల తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతు గెలిచిన వారితోనూ భేటీ ఏర్పాటు చేశారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్ లో ఈ సమావేశాలు జరగనున్నాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికి రేపు కొండగట్టుకైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? రైట్ సోని, నిజంగానే మీరు అన్నట్టుగా మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వారాహి యాత్రలో ఆయన ఇక్కడ ఏదైతే మాల విరమణ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో భక్తులు, వారు విన్నవించుకున్న విన్నపాన్ని ఖచ్చితంగా ఆయన అమలు చేశారనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ నిధుల ద్వారా దాదాపు 35.19 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా అమలు చేశారు. దానికి సంబంధించి రేపు శంకుస్థాపన ఉండబోతుంది. రేపు ఉదయం 10:30 నుండి 11:30 మధ్యలో పూర్తిగా శంకుస్థాపనకు సంబంధించిన పూర్తిగా కార్యక్రమాలు ఉంటాయి. దాదాపు ఉదయం 9:30 నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి జేఎన్టీయూ కాలేజీకి సంబంధించి కొండగట్టు పక్కనే ఉన్న నాచారానికి సంబంధించి ఆ నాచారం జేఎన్టీయూ కాలేజీలో ఆయన హెలిప్యాడ్ ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత 10:30 to 11:30 మధ్యలో పూర్తిగా ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత ఏదైతే బృందావన రిసార్ట్స్ లో అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మద్దతుతో గెలిచిన ఎవరైతే ఉన్నారో ఆ మద్దతుదారులతో కార్యకర్తలతో సమావేశం ఉంటుంది. తిరుగు ప్రయాణం 1 గంటకి తిరుగు ప్రయాణం ఉంటుంది. మొత్తానికైతే మనము గతంలో ఏదైతే వారాహి యాత్రలో భాగంగా ఆయనకు కొండగట్టు అంటే ఆంజనేయ స్వామి అంటే ఆ సెంటిమెంట్ ను పురస్కరించుకొని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అందులో భాగంగానే రేపు శంకుస్థాపన కార్యక్రమానికి రాబోతున్నారు. మొత్తానికైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా ఉండబోతున్నాయి. దాదాపు 1100 మంది పోలీసులతో కూడిన వ్యవస్థ మొత్తం అక్కడ ఉండబోతుంది. ఇప్పటికే ఏర్పాట్ల విషయంకు సంబంధించి ఇక కలెక్టర్, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఏదైతే డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఆ ఏరియాను పూర్తిగా పరిశీలించారు. ఆ పరిశీలించిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఉండబోతున్నాయి. మొత్తానికైతే ఈ యొక్క పర్యటన మాత్రం 2 రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. మొత్తానికైతే ఇటు ఒకవైపు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, అదేవిధంగా అంటే ఈ 2 అంశాలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే కొండగట్టు ఈ పర్యటన మాత్రం పెద్ద ఎత్తున ఈ 2 రాష్ట్రాల్లో చర్చకు వస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.